ఫ్రెండ్స్ ఇది POCO X5 Pro 5G లాస్ట్ ఇయర్ ఏదైతే వీళ్ళు 15 to 20,000 మధ్యలో POCO X4 Pro తెచ్చారో దాని సక్సెసర్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ ప్రైస్ మోస్ట్లీ 20,000 రూపాయలు లోపు తీసుకొని రావచ్చు, 18,000 అట్లా కూడా రావచ్చు బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే. చెప్పలేము ఎగ్జాక్ట్ గా వీళ్ళు ఎంత ప్రైస్ తీసుకొస్తారు. పోకో కాబట్టి అగ్రెసివ్ గా ప్రైసింగ్ అయితే పెడుతుంది. ప్రైస్ డీటెయిల్స్ మనకి 6వ తారీఖు తెలిస్తే ఆ రోజు ఈ ఫోన్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఈ వీడియో కూడా మీకు 6వ తారీఖు వస్తుంది. కింద డిస్క్రిప్షన్ లో ప్రైస్ అండ్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేయండి ఎగ్జాక్ట్ గా ప్రైస్ ఎంత ఉందో, ఆఫర్స్ ఇవన్నీ ఆ రోజు టెక్ న్యూస్ లో కూడా మీకు అప్డేట్ చేస్తాను. ఇంకా మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం. ఫస్ట్ బ్యాక్ సైడ్ వస్తే కొన్ని స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేస్తున్నాయి. దీనిలో మనకి AMOLED స్క్రీన్ ఉంటుంది, 120Hz AMOLED స్క్రీన్, ఇది డాల్బీ విజన్ సపోర్ట్ తో వస్తుంది, HDR10+ సపోర్ట్ ఉంది, 10-bit ప్యానల్ ఇది, అండ్ బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ మీద రన్ అవుతుంది, అండ్ 67 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది, 5000 mAh బ్యాటరీ, ఇది MMT ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. అండ్ దీనిలో స్టార్టింగ్ 6GB RAM 128GB మోడల్తో ఇది స్టార్ట్ అవుతుంది. నా దగ్గర ఉంది వచ్చేసరికి 8GB RAM 256GB మోడల్. ఇది వచ్చేసరికి పోకో ఎల్లో కలర్, ఇది మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. దీంతో పాటు మీకు హారిజాన్ బ్లూ, యాస్ట్రల్ బ్లాక్, ఇలా మొత్తం 2 కలర్స్ ఉన్నాయి. మొత్తం 3 కలర్స్ లో ఈ ఫోన్ అయితే వస్తుంది. ఇంకా మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి లోపల కంటెంట్ చూస్తే మాత్రం దీనిలో మీకు మొబైల్ ఫోన్ తో పాటు సిమ్ ఎజెక్టర్ పిన్ ఒకటి ఉంటుంది, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, క్లియర్ కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు, కేస్ క్వాలిటీ కూడా బాగుంది, అండ్ 67 వాట్ చార్జర్ ఉంది, Type-C కేబుల్ ఉంది. ఈ బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే, అండ్ ఫోన్ కి స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ వస్తుంది, బాక్స్ లో కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు కేస్ అండ్ స్క్రీన్ గార్డ్ అయితే వచ్చేస్తున్నాయి. ఇంకా ఫోన్ ఫిజికల్ ఓవర్ చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు పోకో బ్రాండింగ్ కనిపిస్తుంది. 108 మెగాపిక్సెల్ కెమెరా అని 3 కెమెరాస్ మొత్తం కనిపిస్తుంది. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ వచ్చేసరికి మ్యాక్రో కెమెరా ఉంటుంది. అండ్ బాటమ్ లో చూస్తే మనకి 5G అని చెప్పేసి కనిపిస్తుంది, 5G బ్రాండింగ్, ఇది 5G ఫోన్. అండ్ రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎల్లో కలర్ లో ఉంది, ఇదే మీకు పవర్ బటన్ లా పనిచేస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది మీకు. అండ్ వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఏమీ లేవు. టాప్ లో మనకి IR బ్లాస్టర్ అయితే ఉంది, వీళ్ళన్ని ఫోన్స్ లో IR బ్లాస్టర్ తీసుకొస్తూ ఉంటారు. అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, స్పీకర్ ఉంది, అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. ఇది మీకు 2 స్పీకర్స్ ఉన్నాయి, స్టీరియో స్పీకర్స్ తో వస్తాయి. బాటమ్ లో కూడా మీకు ఒక స్పీకర్ ఉంటుంది, Type-C పోర్ట్ ఉంది, అండ్ ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, అండ్ సిమ్ ట్రే ఉంది. సిమ్ ట్రే వచ్చేసరికి ఇది మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో వస్తుంది, మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ ఏదైతే గ్లాస్ ఇది ప్రొటెక్షన్ ఉందో, ఇది మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో ప్రొటెక్షన్ చేస్తుంది. సైడ్స్ బ్యాక్ ఇది మీకు పాలికార్బోనేట్. ఫస్ట్ దీనిలో నాకు బాగా ఇంప్రెస్ చేసింది వచ్చేసరికి, ఫస్ట్ ఫోన్ చేతిలో తీసుకొని ఆన్ చేసినప్పుడు డిస్ప్లే చాలా బాగుంది. 20,000 రూపాయల లోపు బెస్ట్ డిస్ప్లే అయితే ఇది మీకు 6.67 ఇంచ్ ఫుల్ HD X Infinity AMOLED స్క్రీన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 30, 60, 90 మనం చేసే పని బట్టి అది అడ్జస్ట్ చేసుకుంటుంది 120 వరకు. అండ్ డిస్ప్లే మీకు డాల్బీ విజన్ సపోర్ట్ తో వస్తుంది, HDR10+ సపోర్ట్ ఉంది, 10-bit ప్యానల్, కలర్స్ మీకు చాలా బాగుంటుంది, చాలా వైబ్రెంట్ ఉంది డిస్ప్లే. మీరు మూవీస్ ఇట్లా చూసినప్పుడు మీరే ఇంప్రెస్ అవుతారు. ఫస్ట్ మీరు ఒకవేళ ఫోన్ తీసుకుంటే డిస్ప్లేని మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. ఇది వైడ్ బ్యాలెన్స్ సపోర్ట్ తో కూడా వస్తుంది, అంటే అమెజాన్ ప్రైమ్ మీరు HD లో చూడొచ్చు, Netflix HDR లో చూడొచ్చు, అండ్ దీనిలో మీకు డాల్బీ విజన్ కూడా ఉంటుంది కాబట్టి డాల్బీ విజన్ కంటెంట్ కూడా చూడొచ్చు. ఓవరాల్ గా డిస్ప్లే అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అండ్ సౌండ్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ డాల్బీ అట్మాస్ తో వస్తుంది, సౌండ్ కూడా చాలా లౌడ్ ఉంది, అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా వీళ్ళు మిస్ చేయలేదు, 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. ఓవరాల్ గా డిస్ప్లే, సౌండ్ క్వాలిటీ పరంగా, హెడ్ ఫోన్ జాక్ అన్ని ఉన్నాయి దీంట్లో, ఏది మిస్ అయితే అవ్వలేదు. నెక్స్ట్ ఇంకొక ప్లస్ పాయింట్ దీనికి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీకు స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ తో వస్తుంది. నార్మల్గా ఆ ప్రైస్ రేంజ్ లో మనకి 695 యూస్ చేస్తూ ఉంటారు. 695 మీకు గేమింగ్ అసలు పనికిరాదు. ఇది 778 మీకు చాలా మంచి ప్రాసెసర్. ఇది ఆ ప్రైస్ 25,000 రూపాయల లోపు వచ్చే ఫోన్స్ అన్నిట్లో, ఈవెన్ MediaTek Dimensity 1080 వీటితో కంపేర్ చేసినా కానీ గేమింగ్ పరంగా ఇది మీకు చాలా బాగుంటుంది. ఈవెన్ BGM అనేది మీకు 60 FPS హ్యాండిల్ చేయగలదు, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకు హ్యాండిల్ చేయగలదు. ఇది ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్, మీరు గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఒకసేపు గేమ్స్ కూడా ఆడే దీనిలో నేను, జైరోస్కోప్ సెన్సర్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఓవరాల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా దీనిలో మీకు బాగుంటుంది. అండ్ దీనిలో కూలింగ్ విషయానికి వస్తే మాత్రం 22,763 mm² గ్రాఫైట్ కూలింగ్ సిస్టమ్ ఉంది, 12 లేయర్స్ ఆఫ్ గ్రాఫైట్ షీట్స్ ఉంటాయి హీట్ ని డిసిపేట్ చేయడానికి. ఇది మీకు 5G బ్యాండ్స్ విషయానికి వస్తే 7 5G బ్యాండ్స్ సపోర్ట్ తో వస్తుంది. వీళ్ళు ఏదైతే ప్రైస్ లో ఈ ఫోన్ తీసుకొస్తున్నారో ఆ ప్రైస్ కి ఇది చాలా మంచి ప్రాసెసర్. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే దీనిలో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది, అండ్ 67 వాట్ చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు 67 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఇది మీకు MMT ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. MMT అంటే ఎప్పటి నుంచో వినే ఉంటారు మీరు, Xiaomi టెక్నాలజీది. MMT అంటే మిడిల్ ట్యాబ్ అనమాట. అంటే ఛార్జింగ్ మీరు పెట్టినప్పుడు ఇది స్ప్లిట్ అయ్యి ఛార్జ్ చేస్తుంది బ్యాటరీని, ఒకేసారి మీకు బాటమ్ నుంచి టాప్కి వెళ్లకుండా మీకు ఛార్జ్ అనేది స్ప్లిట్ అవుతుంది సెంటర్ నుంచి 2గా. సో ఇది మీకు ఫాస్ట్గా ఛార్జ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, బ్యాటరీ లైఫ్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. మీకు ఛార్జింగ్ విషయానికి వస్తే మీకు 40 నుంచి 50 నిమిషాల మధ్యలో ఈ ఫోన్ మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది.
అండ్ ఇది డిశ్చార్జ్ విషయానికి వస్తే మాత్రం 5000 mAh బ్యాటరీ, ఇది క్వాల్కామ్ ప్రాసెసర్ కాబట్టి ఈజీగా మీరు ఎంత హెవీ యూజ్ చేసినా ఫుల్ వర్కింగ్ డే ఈజీగా మీరు ఈ ఫోన్ యూజ్ చేయొచ్చు. మరీ హెవీ యూజ్ అయితే ఈవినింగ్ ఛార్జ్ పెట్టుకోవాలి, కానీ మ్యాక్సిమం అందరికీ 90% అయితే మాత్రం ఒక ఫుల్ వర్కింగ్ డే మీరు బ్యాటరీ అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఇదే ఫస్ట్ పోకో ఫోన్ 108 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. డే లైట్ లో మీకు డీటెయిల్స్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది, కలర్స్ బాగున్నాయి. ఒకసారి జూమ్ చేసి చూసినా కానీ డీటెయిల్స్ అయితే 108 మెగాపిక్సెల్ కెమెరా ఇదే అడ్వాంటేజ్, మీకు డీటెయిల్స్ కొద్దిగా ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది. లో లైట్ లో కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ట్యూబ్ లైట్ కొద్దిగా లైటింగ్ ఉంటే మాత్రం మెయిన్ కెమెరా మీకు డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు, చాలా మంచి డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. అండ్ మరీ లో లైట్కి వెళ్తే కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది. అండ్ పోర్ట్రేట్స్ కూడా బాగా వస్తున్నాయి మెయిన్ కెమెరా తోటి. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది మీకు డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఇక్కడ కొన్ని శాంపిల్స్ అయితే చూడొచ్చు. అండ్ ఈవెన్ లో లైట్ లో కూడా మీకు ట్యూబ్ లైట్ కండిషన్ లో కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. మరీ లో లైట్కి వెళ్తే కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది. అండ్ పోర్ట్రేట్ షాట్ కొద్దిగా మిడ్ డిటెక్షన్ మిస్ అవుతుంది. నార్మల్ మీకు బ్యాక్ సైడ్ ఆబ్జెక్ట్ లేకపోతే బాగానే వస్తుంది, ఆబ్జెక్ట్ ఉంటే మాత్రం కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. ఓవరాల్ అయితే మాత్రం రెండు కెమెరాస్ పరంగా చూసుకుంటే మాత్రం ఫ్రంట్ 16 అండ్ బ్యాక్ 108 మెగాపిక్సెల్ కెమెరా పరంగా కూడా ఇది మీకు బాగానే ఉంటుంది, మీకు డిసప్పాయింట్ అయితే చేయదు. ఇంకా మిగతా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. ఇవి మీకు డే లైట్లో ఓకే, లో లైట్లో మీకు నాయిస్ అయితే ఉంటుంది ఈ 2 మెగాపిక్సెల్ కెమెరాస్ కాబట్టి. అండ్ ఇంకొకటి దీనిలో వీడియో విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ మీకు 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, 4K 30 FPS వరకు ఇక్కడ శాంపిల్ చూడొచ్చు. దీనిలో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేవి అయితే ఏమీ లేవు, EAS అయితే ఉంటుంది. అండ్ స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే మాత్రం 1080p 120 FPS లో స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు, 720p 960 FPS వరకు ఉంది. క్వాలిటీ కావాలనుకుంటే 1080p రికార్డ్ చేయండి, స్లో మోషన్ ఎఫెక్ట్ కావాలనుకుంటే 720pలో తీసుకోవచ్చు, అంత క్వాలిటీ ఉండదు. అండ్ ఇంకా వీడియోలో ఆప్షన్ విషయానికి వస్తే వ్లాగ్ మోడ్ అయితే ఉంది, అంటే ఈ మీరు వీడియో తీసేటప్పుడు వ్లాగ్ స్టైల్లో తీయొచ్చు. కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీరు అవి కూడా చూడొచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చూడండి, పోకో X5 Pro ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. మాక్సిమం 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ వీడియో క్వాలిటీ చూడొచ్చు, మీకు ఎలా అనిపిస్తుందో నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా చూడొచ్చు. ఇది ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ పోకో X5 Pro. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం ర్యామ్ LPDDR4X ర్యామ్, స్టోరేజ్ వస్తే UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. బేస్ 6GB ర్యామ్ 128GB మోడల్. ఎక్స్ట్రాగా మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే ర్యామ్ లాగా 5GB వరకు ఇంకా మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉండదు. బేస్ మోడల్ 64 కాకుండా 128 తీసుకొని వస్తున్నారు. ఆప్షన్ ఇస్తే బాగుంటుంది, హైబ్రిడ్ అట్లా ఇచ్చినా కానీ మనం చూస్ చేసుకోవచ్చు. కాకపోతే దీనిలో ఉండదు, మ్యాక్సిమం అన్ని బ్రాండ్స్ మైక్రో SD కార్డ్ తీసేస్తున్నాయి, దీనిలో కూడా లేదు. అండ్ ఒకవేళ మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే మీకు USB OTG సపోర్ట్ అయితే ఉంటుంది. USB OTG నుంచి మీరు స్టోరేజ్ అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మీకు Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ MIUI 14 తో వస్తుంది. MIUI 14 తో ఇదే ఫస్ట్ ఫోన్ ఇండియాకి వస్తుంది. అండ్ MIUI లో ఉండే ఫీచర్స్ ఉంటాయి కదా, సెకండ్ స్పేస్ కానీ, యాప్ లాక్ కానీ, డ్యూయల్ యాప్స్ కానీ, ఇలాంటివన్నీ మీకు ఈ ఫోన్ లో అయితే ఉంటాయి. MIUI 13 కి 14 కి డిఫరెన్స్ చూసుకుంటే వీళ్ళు ర్యామ్ ఆప్టిమైజేషన్ బెటర్ చేసామని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు స్టోరేజ్ కూడా బెటర్ ఆప్టిమైజేషన్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. అంటే మీరు ఏదైతే యాప్స్ మీరు యూజ్ చేయరు వాటిని ఆటోమేటిక్గా వీళ్ళు కంప్రెస్ చేస్తారనమాట, మీరు రేర్గా యూజ్ చేసే యాప్స్ని. సో దీనివల్ల మీకు బెటర్ ర్యామ్ ఆప్టిమైజేషన్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఒక్క చేంజ్ MIUI 13 కి 14 కి, ఇంకా పెద్దగా ఏమైతే లేవు చేంజ్లు. అండ్ కాల్ రికార్డింగ్ విషయానికి వస్తే మాత్రం ఇది గూగుల్ డైలర్తో వస్తుంది, సో అవతల వాళ్ళకి వినిపిస్తుంది మీరు కాల్ రికార్డ్ చేస్తే. అండ్ దీనిలో పోకో ఫోన్లో IR బ్లాస్టర్ ఒక ఎక్స్ట్రా ఫీచర్ ఉంటుంది. అండ్ IP53 ఇది స్ప్లాష్ రెసిస్టెంట్తో వస్తుంది. అంటే వర్షం కంప్లీట్ డీప్గా తీసుకెళ్ళి పెట్టకండి, ఒకవేళ ఏమన్నా చిన్న చిన్న రైన్స్ ఇట్లాంటి పెడితే అప్పుడు సర్వే అవుతుంది, కానీ మీ డైరెక్ట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా పోకో X5 Pro 5G అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.